ఇంకా అన్నము రసం తయారవుతుంది. ఇంకా తీసుకున్నా. ఇక్కడ దేవునికి వస్త్రధారణ జరుగుతూ ఉంది. ఇది మా ఊర్లో ఉన్న రాముడి విగ్రహం అన్నమాట. కొత్తగా ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. ఎందుకంటే మహిళమ్మ తల్లులు అందరూ భారీగా కష్టపడుతున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ హిందీలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడమని మరి కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ ఈశ్వర్ 345. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో అందుకని మా ఊర్లో కూడా శ్రీరాముని మెరవని తీయబోతున్నారు ఇంకొద్దిసేపట్లో. మేబీ భోజనాలు అయిన తర్వాత అనుకుంటా. భోజనాలకైతే ఎంతో రెడీగా ఉన్నారు. మైక్లో కూడా అనౌన్స్మెంట్ జరిగింది. సో ఇంకొద్దిసేపట్లో భోజనాలు అయిన తర్వాత మెరవని అయితే స్టార్ట్ అవుతుంది. మా ఊరికి ఊరేగింపు వచ్చే విగ్రహాలు ఇవి. ఇంకా అన్నము రసం తయారవుతుంది. ఇంకా చిత్రాన్నం, వల్లగడ్డ తాలింపు, కేసరీబాత్, పప్పు, వైట్ రైస్. భోజనాలు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు ఇప్పుడే. భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. చూడొచ్చు వెనకాల. తినండి తినండి తినండి. మీ కడుపులు నిండితే నా కడుపు నిండినట్టు. వైట్ రైస్, కలర్ రైస్, కేసరీబాత్, ఉల్లగడ్డ తాలింపు అండ్ పప్పు. సో టేస్ట్ చేద్దాం. ఇంకా చాలా అంటే చాలా బాగా కుదిరాయి వంటలన్నీ. చేసిన వాళ్ళకి దండం పెట్టాల్సిందే.
ఇక్కడ దేవుడికి పల్లకి కోసం రెడీ చేస్తా ఉన్నారు విగ్రహాలను పెట్టడానికి. ఇక్కడ దేవుడికి వస్త్రధారణ జరుగుతూ ఉంది. ఇంకొద్ది సేపట్లో మెరవనికి తీసుకెళ్తారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై విగ్రహాలని మెరవని తీయడానికి తీసుకొచ్చేసారు. సో ఇంకొక 10 నిమిషాల్లో అయితే మెరవని స్టార్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ దేవుడు వచ్చే ముందుగా ఇట్లా నీళ్లు పోసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడే దేవుడిని ఊరు స్టార్టింగ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటి ముందుకి విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. కొబ్బరికాయలు కొట్టుకొని పూజ చేసుకుంటారు. ఇప్పుడే ఫస్ట్ పూజ స్టార్ట్ అవుతా ఉంది. ఈ మెరవన్లో ఫస్ట్ పూజ అన్నమాట. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మెరవన్ ఇంకా కాలనీలోనే జరుగుతూ ఉంది. ఇప్పుడే కాలనీ దాటుకొని వచ్చాము. ఫస్ట్ ఇల్లు ఇక్కడ. కాలనీ దాటిన తర్వాత ఫస్ట్ ఇల్లు ఇక్కడ.
ఇంకో వీధికి అయితే వచ్చేసాము. లాస్ట్లో ఉన్నాం, వీధి లాస్ట్లో. ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఈ వీధి. ఈ లాస్ట్ నుంచి సెకండ్ హౌస్. ఇక్కడ భజన కూడా జరుగుతూ ఉంది చాలా సేపటి నుంచి. మొత్తం అన్ని వీధులు అయిపోయాయి. లాస్ట్ ఇంకా 2 వీధులు మాత్రమే ఉన్నాయి. ఇది ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి మాత్రమే ఉంది. అది అయిపోతే మొత్తం మెరవని పూర్తి అయిపోతుంది. ఇది లాస్ట్ స్ట్రీట్ అన్నమాట. లాస్ట్ స్ట్రీట్ 10 నిమిషాలు అంతే, ఇంకా 10-15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 4 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకొక 10 నిమిషాల్లో అయితే మెరవని పూర్తి అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా జరిగింది మెరవని. ఇదే లాస్ట్ ఇల్లు అనమాట. అయిపోయింది ఇక్కడితో. లాస్ట్కి క్రాకర్స్ అయితే చాలా మిగిలాయి. ఆ ఉన్న క్రాకర్స్ అన్నీ లాస్ట్లో పేల్చేశారు. ఇక్కడ 1:30 వరకు భజన జరిగింది. బయట నుంచి స్వాములు వచ్చారు భజన చేయడానికి. ఇంకా మా ఊరు వాళ్ళే ఉన్నారు. నైట్ 1:30 వరకు అయితే భజన చేశారు. ఊరేగింపుకి తీసుకెళ్లిన దేవులని తిరిగి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాం. ఇంకా మంగళహారతి ఇచ్చి మళ్ళీ దేవులని లోపల ఎక్కడ ఉంటే అక్కడ పెట్టడానికి వెయిట్ చేస్తున్నారు మంగళహారతి కోసం. అనుకున్నవి అనుకున్నట్టు చాలా బాగా జరిగాయి. మంగళహారతి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మంగళహారతి అయిన తర్వాత ఈ కార్యక్రమం అయితే ఇంతటితో ముగుస్తుంది.
మెరవని మొత్తం అయిపోయింది. ఇప్పుడే టెంపుల్ దగ్గర తీసుకొచ్చేసారనమాట విగ్రహాలని. సో ఇంకా మళ్ళీ ఎక్కడున్నావో టెంపుల్లో అక్కడే పెట్టేస్తారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.